ఆ జిల్లాలో ఫ్యాన్ రివర్స్లో తిరుగుతోంది. రిపేర్ చేసేందుకు కూడా మెకానిక్ కరువయ్యాడు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎంతకాలం ఎదురుచూపులతో సరిపెట్టిన క్యాడర్ ఇప్పుడు తమదారి తాము చూసుకుంటోంది. ప్రస్తుతానికి క్రైసిస్ టైం అయినా భవిష్యత్తు బాగుంటుందని భరోసా లేదు. వైసీపీకి బ్యాడ్ టైం అంటూ వలసపోతోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఫ్యాన్ పార్టీని రైట్ డైరెక్షన్లో నడిపే నేతలు లేరా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. భవిష్యత్తులో పార్టీ జెండా మోసే కార్యకర్తలు కూడా కరువయ్యే పరిస్థితులు రాబోతున్నాయని అంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు పరుగులు పెట్టాల్సిన సమయంలో పడుకున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న నిర్లిప్త ధోరణి కనిపిస్తుంది. వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలున్నా అధికార కూటమిని తట్టుకుని నిలబడే పరిస్థితి లేదన్న భావన ప్రబలుతోంది. అంతదానికి ఇప్పటి నుంచే ఎగిరిపడ్డం ఎందుకని ఫ్యాన్ పార్టీ నేతలు మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికే ముఖ్యమైన లీడర్లు గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో చేరారు. మరికొందరు అధికార పార్టీల నేతలతో టచ్ లో ఉన్నారు. వీరితో పాటు మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా కూటమిలో చేరుతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో బలం కోల్పోతున్నామన్న టెన్షన్ ఫ్యాన్ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లాలో ఫ్యాన్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ ఇన్ఛార్జీలు నియోజకవర్గాలకు ముఖం చాటేశారు. దీంతో వైసీపీ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం పార్టీల వైపు పరుగులు తీస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి చూసి క్యాడర్ తో పాటు తాడేపల్లి పెద్దలు ఆందోళనతో తలబాదుకుంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లాలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 5 నెలల క్రితం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన జెండా ఎత్తుకున్నారు. జగన్ దగ్గరి బంధువైన వైసీపీలో చేరి ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతిన్నానన్న బాలినేని ఓపెన్ కామెంట్స్ అప్పట్లో కలకలం సృష్టించాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని వైసీపీతో గ్యాప్ మెయింటైన్ చేయడంతో ఈ మాజీ మంత్రి అనుచరులుగా ముద్రపడిన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు 19 మంది కార్పొరేటర్లు తమ పొలిటికల్ ఫ్యూచర్ ని చక్కదిద్దుకునేందుకు టీడీపీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లతో మరో 20 మంది జేఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఒంగోలు వైసీపీ ఖాళీ అయింది. చీరాల వైసీపీలో పెత్తనం కోసం పాకులాడి నిరుత్సాహపడిన ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 7 నెలలు దాటింది. కానీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఈ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేసి తన రాజకీయ భవిష్యత్ కోసం దారులు వెతుక్కుంటున్నారు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతల్లో కొందరు తమ నియోజకవర్గాల వైపు రాకపోవడంతో అసలు పార్టీలో ఉన్నారో లేరో అని క్యాడర్ కు సందేహం కలుగుతోంది.